గ్రంథము ఒక వ్యక్తిని గురించి మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ వ్యక్తి పేరు ఏంటంటే దెబోరా. ఈ వ్యక్తి పేరు ఏంటండి? దెబోరా. దెబోరా అను పదమునకు అర్థం ఏమిటంటే పదము లేక విషయము, లేదంటే తేనె తీగ. దెబోరా అంటే అర్థం ఏంటి చెప్పండి? పదము, లేదంటే ఒక విషయము, లేదంటే తేనె తీగ. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటది? మళ్ళా చెప్పండి. దెబోరా అంటే అర్థం ఏంటి? ఒక పదము, ఒక విషయము, తేనె తీగ. మూడు పదాలు: పదము, విషయము, తేనె తీగ. వీటన్నిటిలో విషయము అంటే విశేషం, దేవునికి స్తోత్రం. కానీ ఆమె నోట ఒక పదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తేనెటీగ. దెబోరా అనేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో అంటే ఇద్దరు కనబడతారు మనకి. ఆదికాండం 35 అధ్యాయంలో ఒక దెబోరా గారు కనబడతారు. న్యాయాధిపతుల గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో మరొక దెబోరా గారు కనబడతారు. ఆదికాండం 35 అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి దెబోరా అనేటువంటి వ్యక్తిని గురించి ఒక 2 నిమిషాలు నేను అలా చెప్పి ముగించేస్తాను. రెబెకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోన్ బాకుత్ అనగా ఏడ్పు చెట్టు అను పేరు. ఏం పేరు పెట్టారు దెబోరా చనిపోతే? ఏడ్పు చెట్టు. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దాన్ని తీద్దామా? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఏమని రాయబడి ఉంది చూద్దాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే వారు 6వ వచనం, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. బాకా అంటే ఏడుపు. ఏడుపు లోయలో వెలుచు దాన్ని ఏం చేస్తారంట? జలమయముగా చేస్తారు. ఏడుపు చెట్లు అక్కడ ఉంటాయంట. ఏ చెట్లు ఉంటాయి అంటే ఆ చెట్టుని మీరు పొరపాటున కదిపారు అనుకోండి, ఏమొస్తుంది తెలుసా? నీళ్ళు వస్తాయి. పొరపాటున చెట్టుని కదిపితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. దైవజనుడు ఇర్మియా గారు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా, నా తల ఉందంట అమ్మగా జలమయముగా ఉంది. ఎంతమంది తలలో జలమయం? ఎంతమంది కన్నీరు రోదనము చేయి తల్లులుగా ఉన్నారు? ఎంతమంది తండ్రులుగా ఉన్నారు రోదనం చేస్తున్నారు? రోదనం చేయడం నేర్పండి మీ పిల్లలకి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చేయడం నేర్పాలంట? ఎందుకు మరణం కిటికీలు ఎక్కుతుంది, ఎటు నుంచి ఏ విధంగా మరణం వస్తుందో తెలియదు కనుక రోదనం చేయడం నేర్పించండి. ఎందుకు రోధిస్తారు? మీ భవిష్యత్తు కొరకు రోధించండి, మీ పాపముల కొరకు రోధించండి, మీకున్న ఉగ్రత మీద రోధించండి, మీ శాపము నుండి మీరు విడుదల పొందుటకు రోధించండి, మీ పాపము నుండి విడుదల పొందుటకు మీరు రోధించండి. రోదనం నేర్పండి. కన్నీటి విద్య నేర్పాలి, అంగలార్పు విద్య నేర్పాలి. మా కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో, కన్నీటితో విత్తడం నేర్చుకో. ఇది నేర్పాలి. దెబోరా అని చనిపోతే మొదటి దెబోరా, రెండో దెబోరా కాదు, న్యాయాధిపతి అయిన దెబోరా కాదు, ఈమె రెబెకా దాది అయిన దెబోరా గురించి నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఆమె చనిపోతే స్థాపించిన పాతి పెట్టిన చెట్టు ఏంటో తెలుసా? పాతి పెట్టబడిన ఆ చెట్టు ఏం పెట్టారు? దానికి అల్లోన్ బాకుత్ అనగా ఏడుపు చెట్టు. ఆ ఏడుపు చెట్టు ఒక లోయ, అది బాకా లోయగా మార్చబడింది. వారు దాన్ని జలమయముగా. అసలు నిజంగా ఎవరి ప్రార్థన తెలుసా దేవుడు వింటాడు? ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థనలు ఎక్కువ చేస్తారో. దొంగ కన్నీళ్ళు వద్దు, మొసలి కన్నీరు అంట. మొసలి కన్నీరు అంటే తెలుసు కదా? మొసలి దాని కన్నీరు రాకపోయినా అది కన్నీరు కారుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. అయ్యో దేవా, ఏంట్రా అంతా దొంగ ఏడిపే. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత 3వ నిమిషానికి ఆ నోరుని చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఆ మాటలు వింటేనే బాబోయ్ ఈ మాటలు వినకూడదు, ఈయన మాటలు వినకూడదు అన్నట్టు భయం వేస్తుంటుంది. కారణం మొసలు కన్నీరు దేవుని సన్నిధిలో భలే కారుస్తారు, కానీ బయటకు వెళ్ళగానే వేసి రక్తమే చేయం. అల్లున్ బాకుత్. మొదటి దెబోరా గారు మనకి నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకో దెబోరా అని పిలవాలనిపిస్తుంది, దెబోరా గారని పిలవాలనిపిస్తుంది. కారణం బయట ఉన్న వారందరి పేర్లు బట్టిగా చాలామంది దెబోరా అని పేర్లు గల వాళ్ళు ఉన్నారు దొంగలు.
ఒక్కరు దేవుని నియమంలో లేరు. దెబోరా అని పేరు చాలా బాగా సార్థకంగా ఉంటుంది, కానీ దేవుని నియమంలో, దేవుని యొక్క ప్రణాళికల్లో, దేవుని ఉద్దేశాల్లో ఏం మాత్రం కూడా ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మంచి దెబోరాలు లేరా? ఉన్నారు. యేసు రక్తం వచ్చే మంచి దెబోరాలు ఉన్నారు. కానీ బైబిల్లో మొదటి దెబోరా గురించి పెద్ద రాయలేదు, కానీ ఆమె రెబెకా దాది, కానీ ఆమె చనిపోతే ఏడుపు చిట్టి పెట్టారంట. అంటే నాకు తెలిసి ఆమె పనితీరు అంత అద్భుతంగా ఉంది. నాకు బైబిల్లో కొంతమంది కోసం ఏడుపు ఉంది, కొన్ని ఆశ్చర్యం వేస్తుంది. ఐగుప్తు దేశంలో యాకోబు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? ఆయన చనిపోయినందుకు ఐగుప్తీయులు ఎన్ని దినాలు దుఃఖం చనిపోయారమ్మా? 30 70 40 దినములు. ఎన్ని? ఎవడైనా ఒక వ్యక్తి కొరకు 40 దినాలు ఎడుతాడా? 40 దినాలు. కొంతమంది చనిపోతే ఏడిపే రాదంట. కొంతమంది చనిపోతే ఏడుపు కూడా రాదు. ఎందుకని? ఆ దుర్మార్గపు చర్యలు, ఆ విధానాలు. ఏదో ఒక సెకండ్ 10 నిమిషాలు ఎడుతామేమో, కానీ ఏడుపు కంటిన్యూ ఉండదు. కానీ కొంతమంది చనిపోతే గుర్తొచ్చినప్పుడల్లా 40 దినాలు ఐగుప్తులు ఏడవగలిగారంటే యాకోబు 17 సంవత్సరాలే ఉన్నాడు ఆ ఊర్లో. ఎన్ని సంవత్సరాలు? కానీ ఐగుప్తులు ఏడ్చారు. ఎలాంటి వాడిని దేశం కోల్పోయిందా అని ఏడ్చారు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు యొక్క పనితీరు, యాకోబు యొక్క ప్రవర్తన తీరు, యాకోబు యొక్క పరిచర్య తీరు, ప్రార్థనా తీరు ఎంత అద్భుతంగా ఉందో. కొంతమంది విషయాలు ఏమంటే వీడు పోతేనే బాగుంటుంది, వీడు పోవాలనుకుంటారు. ఏమంటారు? వీడు పోతాడు. కానీ నిజంగా ఆయన పోతే 40 దినాల ఐగుప్తి ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోతే 40 దినాలు ఎడుతాడా? ఇది ఐగుప్తీలకు మిక్కటమైన అతడు అంతేనా పేరెట్టారు. ఏం పేరెట్టారమ్మా? అక్కడ ఉండదు, పక్క పేసి తెప్పాల్సిందే. 50 వచ్చారు. యేసు రక్తమే చేయండి, లేదా 50 అర్జెన్ తీయాలి అమ్మగారు. మీదేమో 40 అర్జెన్ ఉంటే ఎంత కష్టం కదా. 50 అర్జెన్స్ వస్తే ఎక్కడంట? అతదు కలమ దగ్గర అని ఉంటుంది కదా. అదే అతదు కలమ వద్ద చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చింది. హాహా, మనకు ఐగుప్తీయుల దుఃఖం. అక్కడ ఏదో పేరెట్టేసారు ఎవరో. ఇదే దుఃఖం అంట, ఐగుప్తీయుల దుఃఖం. ఆ దేశమందు ఆబేల్ మిస్రయీం అని పేరు పెట్టబడిన ఐగుప్తీయుల దుఃఖం. ఎంతగా ఏడ్చింది ఎవరు? అసలు ఐగుప్తీయులు ఏడవడం ఏంటి? ఎవరో హెబ్రీడు చనిపోతే ఐగుప్తీయులు ఏడవడం ఏంటి? దేవునికి స్తోత్రం. దాది చనిపోతే ఒక చెట్టు పెట్టి దానికి ఏడుపు చెట్టు అని పేరెట్టారు. దాన్ని పట్టుకున్న ప్రతిసారి ఏడుపు వస్తుంది. అంటే ఆమె జీవించిన విధానం రాయలే, వర్ణనాతీతం అని చెప్పచ్చు, అద్భుతం అని చెప్పచ్చు, అద్భుతం అని చెప్పచ్చు. నిజంగా ఒక విషయం తెలుసా? నిజంగా స్నేహితుడు ఎవర్రా అంటంట, మనం ఎంతసేపు కూర్చున్నాడు మనకు విసుగు రాకూడదంట. ఆడి మాటను కూడా ఆడక్కర్లే, ఆడి పక్కనుంటే చాలు, ఆడి పక్కనుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆడి పక్కనుంటే చాలు. మొదటి దెబోరా గురించి కొంచెం ఏదో మాటలు దేవుని బట్టి విన్నా. ఇప్పుడు రెండవ దెబోరా, న్యాయాధిపతి అయిన దెబోరా గురించి న్యాయాధిపతుల గ్రంథం 4వ వచనాన్ని దయచేసి చదువుతాం. ఇది క్యారెక్టర్ కాబట్టి మేబీ నేను చరిత్రని ఎక్కువగా చూపించకపోవచ్చు, కానీ ఆమె గురించి చెప్తాను. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన, న్యాయాధిపతుల గ్రంథం 4వ వచనం, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా, లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిముల చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎవరు? లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. మేబీ ఇలా రాయించారు అంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఆమె న్యాయాధిపతి అని మనం విన్నాం, కానీ భర్తకు లోబడిన స్త్రీ అని చెప్పవచ్చు. లేకపోతే చాలామంది స్త్రీలకు భర్తల పేర్లు రాయరు. భర్త పేరుతో ఆమెను మనకు విషదపరుస్తున్నారు, మనకు ప్రకటన చేస్తున్నారు పరిశుద్ధాత్ముడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె భర్త ఎడల ప్రేమ,
భర్త ఎడల గౌరవం, భర్త ఎడల మర్యాద, విధేయత కలిగి ఉన్న స్త్రీ అని చూపిస్తూ, కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన కృప ప్రవక్తిని అని చెప్తున్నారు. చాలామంది స్త్రీలు ప్రవక్తినిగా ఉన్నారు కానీ భర్తలకు విలువిస్తున్నారా? నేను ఒకవేళ ఈ మాట దేవుని సేవకురాలకు ఈ మాట అంటాను, నీ భర్తకు నువ్వు విలువివ్వగలుగుతున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను నిజంగా గౌనుల యొక్క కూర్చుండబెట్టగలవా? ఆమె భర్త ఎక్కడ కూర్చుంటాడంట? గౌనుల దగ్గర కూర్చుండగలదు. ఈమె ఒక విషయం తెలుసా, ఈమెను భర్తను ప్రేమిస్తుంది, భర్త యొక్క విధేయత కలిగి ఉంటుంది అని చెప్పడానికి న్యాయము తీర్చుట్లో ఎప్పుడు అన్యాయం చేయలేదు. న్యాయం తీర్చుట్లో ఒకవేళ అన్యాయం చేస్తే ఖచ్చితంగా భర్త దగ్గరికి తన స్నేహితుడు ఎప్పుడైనా వచ్చి అనవచ్చు, అరే మీ ఆవిడరా నాయన, తల్లి మహాతల్లి అయ్యా, ఏం భార్య దొరికిందిరా దేవుడా నీకు, ఏం భార్య దొరికింది. అలాంటి భార్య అనరు, ఎవరు అనలే. కారణం ఆమె న్యాయము ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగుగాక తీర్చింది. స్తోత్రం. చూడండి, ఆమె ఫస్ట్ ఎవరు? ఒక వ్యక్తికి భార్య అంటే పరిపూర్ణంగా ఇల్లాలుగా ఉంటూ, రెండోది ఆమె ఎవరు? ప్రవక్తి. ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో మిరియాము గారి తర్వాత పేరు ఈమెదే అని నేను అనుకుంటున్నాను. మధ్యలో ఏ స్త్రీ అయినా కనబడినట్లుగా, తారసపడినట్లుగా నాకు అనిపించలేదు. ఒకవేళ మీకు ఎవరైనా కనబడితే, బాబు వేరొక స్త్రీ కనబడుతుంది ముందు అని చెప్పండి. చాలామంది స్త్రీలు ఉన్నారు, నోయా, తిగ్లా, తుర్సా, లేకపోతే అక్ష, ఇలాంటి స్త్రీలు కుమార్తెలు ఉన్నారు. కానీ ప్రవక్తి అని పేరు గల స్త్రీ మిరియాము గారి తర్వాత ఎవరున్నారు? మేబీ ఈమెనే ఉంది, దెబోరానే ఉంది. మేబీ ఎవరైనా ఉంటే తెలియపరచండి, బాబు ఇంకోళ్ళు ఉన్నారు మధ్యలో, నువ్వు చూడలేదేమో అని చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈమె ప్రవక్తి, ఇల్లాలుగా ఉంటే ఎలాగుంది? ప్రవక్తి అంటే చాలా మంది ప్రవక్తలము అని చెప్పుకున్న వారు బయలుదేరారు ఈ లోకంలో. అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు లోకంలో. ఏ ప్రవక్తలు ఉన్నారు? అబద్ధ ప్రవక్తినీలు ఉన్నారు. ప్రాముఖ్యంగా ఏ ప్రవక్తినీలు ఉన్నారు? అబద్ధ ప్రవక్తినీలు. స్త్రీలని ప్రవక్తి అంటారు, పురుషులను ఒకవేళ దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే ఆ పరిచర్యకి ప్రవక్త అంటారు. ప్రవక్తి కథ ఈమె, అంతేనా? ప్రవక్తి కథ. ఈ ప్రవక్తి అంటే ఎలాంటిది? ప్రవచనం ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి రాకుండా ఏనాడు ప్రవచించలేదు. చాలామందికి దేవుని దగ్గర నుంచి రావక్కర్లే, వాళ్ళ హృదయ ప్రేరేపణ చాలు, హృదయం నుంచి వచ్చేస్తుంది చాలు కదా. పటామని వచ్చి పడబడబడబా చెప్పేస్తాం. ఏదో ప్రవచనం చెప్పేయాలిగా. నేను కనబడితే నేను నా పని ఏంటంటే ప్రవచించడం మంచిది. కానీ ఎక్కడి నుంచి వస్తాను? లేదు, నా నోట అలా వచ్చేస్తుంది. అలాగెందుకు రావాలి? నేను నోట రాకూడదే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదే దాకా రాకూడదే. ఆయనకే లేదు, తనంత తాను ఏమీ బోధింపక నా వల్ల నిన్ను సంగతినే బోధిస్తున్నాను అంటున్నాడు. మరి నీ అంత నువ్వెందుకు బోధిస్తున్నావు? నీ అంత నువ్వెందుకు ప్రవచిస్తున్నావు? చాలామంది నేను ప్రవచిస్తున్నావు. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ప్రవచిస్తున్నావు నువ్వు? నేను ప్రవచిస్తున్నానని మాట ఏంట్రా? ఈ ప్రవచనం ఎవరిది? దేవునిదై ఉండాలి కదా. దేవుని ప్రవచనం కదా మన నోట రావాలి. కానీ నువ్వేమంటున్నావు? నేను ప్రవచిస్తున్నాను. నువ్వెవరు ప్రవచించడానికి? నీకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఆమోసిని పిలిచేటండి ఒక రోజు, ఇక్కడ నేను బస్సులు కాపాడు, నన్ను ఎందుకు పిలుస్తున్నాను? నేను కనీసం ప్రవక్తల శిష్యుల్లో కూడా కాదు ఒకని. కానీ నువ్వు పోయి ఇశ్రాయేలు ప్రవచనం చెప్పు. దేవుడు ప్రవచించమంటే ప్రవచించాలి. ప్రవక్త అయినా అది. అంతేకాని నేను ప్రవచిస్తున్నా, నువ్వెందుకు ప్రవచిస్తావు నాయన? నిన్నెవరు ప్రవచించమని చెప్పారు? అలా ప్రవచించమని దేవుడు ఏమైనా చెప్పాడా? మనిషికి ఏం కావాలో దేవుని వాక్యం ఆల్రెడీ రాసిస్తారు. నువ్వేం కొత్తగా ప్రవచించక్కర్లే. దేవుని వాక్యానికి ఎవడైతే లోపడతాడో వాడిని ఖచ్చితంగా దేవుడు తానే ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. నిశ్చయంగా నేను వాడిని ఆస్వాదిస్తానని. ప్రవక్తులు ప్రవచించేటప్పుడు ముసుగేసుకోవాలంట, లేకపోతే జుత్తు కత్తిరించుకోవాలి. ఆ కింద వచ్చిన 11వ వచనం ఉంటుంది, మీలో ఎవరైనా కలహప్రియుడిగా కనబడితే. గొడవలు ఆడేటోడు కంటే ఈ నియమం లేదంట. మీరు గొడవలు ఆడేటోడు అయితే నియమం లేదు. చాలామంది వేయట్లేదు కదా, వాళ్ళు ఎవరంటారు? గొడవలు ఆడేటోడు, అందుకే వేసుకోవట్లేదు.
ఇలా చెప్తే నేను కొద్దిసేటోండి. కానీ వాక్యం చెప్పింది కదా, అంటే నేను మొన్న ఎప్పుడో చెప్పాను మీకు, నేను సమస్య కాదు ప్రజలకి, సమస్య అంతా ఎక్కడ? వాక్య సమస్య. దేవుడే సమస్య వారికి. వాళ్ళు దేవుణ్ణి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ స్వకీయతలో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు, అంతేగాని వాక్యంలో మలవాలని లేదు. ప్రవచించేటప్పుడు ఏం చేయాలంట? ముసుగేసుకోవాలి కదా స్త్రీలు, వేసుకోవాలా లేదా? కానీ ఆ కింద 11వ వచనం 12వ వచనంలో ఉంటుంది, మీలో ఎవరైనా కలహప్రియుడిగా ఉన్నట్లయితే మాలోనైనా దేవుని సంఘంలోనే ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకున్న వాళ్ళు నేను అని ఉంది. అంటే ఇట్టి ఆచారం లేదు కదా అంటే నువ్వు ఎవడివి? నువ్వు కలహప్రియుడు కాబట్టి నీకు ఆచారం లేదని కనబడింది. కానీ కలహప్రియుడిగా ఉండకపోతే ఏం కనబడుతుంది? ముసుగు వేసుకోవడం కనబడుతుంది. నువ్వు కలహప్రియుడివి అయితే ముసుగొద్దు, నువ్వు కలహప్రియురాలు కాకపోతే ముసుగేసుకో. నువ్వు కలహప్రియురాలు కాదు అంటే ముసుగేసుకో. లేదు నేను కలహప్రియురాలనే, నాకు అది ఎందుకు ఆ నియమం ఆ సంఘంలో ఏం లేదులే అంటే నువ్వు కలహప్రియుడివి, నీకు అవసరమే లేదు దేవుని స్తోత్రం, నీకు అవసరమే లేదు ముసుగు. నిన్నెవడు వేసుకోమని బతిమలాడుతాడు? ఎవడు బతిమలాడదు ఎవరిని? ముసుగేసుకో నెత్తి మీద వేసుకో. ఎవడు చెప్పాడు మీకు? అసలు ఎవడికి బతిమలాడద్దు. తీయమ్మ ఒకసారి అమ్మగారు అవుతుంది అలాగున్నారు అనుకోండి, ఎవరైనా స్త్రీ చెప్పదు ముసుగేసుకో అని. అలాగున్నే ముసుగేసుకో. నెత్తి మీద కొంతమంది ముసుగు బలి విచిత్రం ఉంటుంది. ఇది తవ్వలేదు ఎవడు వేసుకోమన్నాడు మిమ్మల్ని? ఇలా ఇది రా ఎవడు అన్నాడు నిన్ను. అసలు పిచ్చి నియమాలు పెట్టద్దు దయచేసి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత భయం భక్తితో వెళ్ళాలి. అసలు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తమ మానం కనబడకూడదని నిక్కర్లు వేసుకోవాలంట ఎవరు? యాజకులు. అంతగా దేవుడు తన పరిశుద్ధతను కోరుకుంటాడు. ఎందుకు ఏ రక్తమే చేయి దేవా, నీకు వందనాలు. నువ్వు మనుషులను ప్రేరేపిస్తుంటావు, నీ సేవకులను ప్రేరేపిస్తావు, వాళ్ళ చేత నీ వాక్యం చెప్పిస్తావు. ప్రజలకు నచ్చినట్లయితే నీ వైపు తిరుగుతారు, నచ్చకపోతే వారికి నువ్వు ఇబ్బంది కలగజేస్తావు. ఖచ్చితంగా చెప్తున్నాను, చీకటి కలగజేసేస్తున్నాడు. నేను ఒకరోజు బాగా జాగ్రత్త విన్నాను. 12 గంటలు రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అని అడగ మాకు చెప్పను. నేను ఎక్కడికి వెళ్తాను? సినిమాకి వెళ్తాను. ఇంకెక్కడికి వెళ్తున్నాయి? సెకండ్ షోకి వెళ్ళి ఉంటాను. వస్తున్నాను విజయనగరం పెద్ద చెరువు ఒడ్డు నుంచి ఆ మయూరికి దేనికి వెళ్ళినాం, శివరంజనికి దేనికి వెళ్ళాను. అటు నుంచి ఆ పెద్ద చెరువు నుంచి షార్ట్ కట్ ఇలాగ ఎన్సీఎస్ థియేటర్, అలా షార్ట్ కట్ వచ్చి ఎన్సీఎస్ థియేటర్ నుంచి అలాగా ముందుకెళ్ళి మా హాస్టల్కి వెళ్ళిపోవచ్చు. అలా నేను ఇలా వస్తున్నాను, అన్ని లైట్లు వేస్తుంది, దడేలు మొత్తం లైట్లు అయిపోయి. అంతవరకు ఫుట్పాత్ మీద నడుస్తున్నాను. అంతవరకు ఏం చేశాను? నాకు తెలిసి ఫుట్పాత్లో అక్కడక్కడ కన్నాలు ఉన్నాయి, పడితే తిన్న చెరువులోకే. దేవా లైట్లన్నీ ఆగిపోయి కారు చీకట్లో దీప మారిపోద్దా అన్నాడు. దేవా యేసయ్యా గాఢాంధకారములో ఏ పాట పనిచేటప్పుడు గాఢాంధకారములో నేను అడొచ్చిన వేళలలో కంటి పాపవలె కాచి కాపాడును. అలాగే వస్తుంది స్వరం. అప్పుడు నేను నీట్గా రాదు స్వరం, ఎందుకంటే భయం కదా. ఒక పక్క అసలు చీకటి దడదడలు ఆడిపోయింది కదా, ఒక పక్క దడదలు ఆడిపోయింది కదా, ఇక సేపు దారి కనబడాలి కదా. యేసు రక్తమే జయం. ప్రవచనం ఇలా ముసుగేసుకునేటప్పుడు కూడా చక్కగా వేసుకోకపోతే ఇంకేం అభ్యంతరం ఏం లేవు. ఇదివైనా మాలోనైనా దేవుని సంఘంలో ఆచారం లేదని వాడు తెలుసుకునే వాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు బలవంతం చేయడు ముసుగేసుకోవాలి. కానీ ముసుగు ఎందుకు వేసుకోవాలి? ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించేటప్పుడు ఖచ్చితంగా ఏం వేసుకోవాలంట? మిగతా సమయంలో మేబీ నో ప్రాబ్లం, ముసుగు తీసుకోవచ్చు, మేబీ నో ప్రాబ్లం. ముసుగేమో అలా వేసుకుని వాక్యం ఏనండి, వాక్యం ఏం చెప్పలేము. ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. ప్రవచించేటప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి. అంటే మీరు పని చేయాలి. పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా వేసుకోండి. మిగతా సమయంలో మీ తల మీద ముసుగు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. వేసుకో, పక్క వేసుకో, అవసరం లేదు. అంత
మరీ అధికముగా నీతిమంతుడివై, బైబిల్ చెప్పిందా? ఏం చెప్పింది? అధికంగా నీతిమంతుడివై ఉండకము. అధికంగా నీతి అంటే ఇదే, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయరు, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయరు, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేస్తారు, అక్కడ చేయాల్సిన పని ఇంకో దగ్గర చేస్తారు. ఏమవుతుంది? ఏసు రక్తమే చేయి. దెబోరా ఏం చేస్తుంది? అమ్మ ఆమె భార్య విధేయురాలని నేను అంటాను. రెండోది, ప్రవక్తిని దేవుని స్వరము, దేవుని ఆత్మ అభిషేకంతో ఉన్న వ్యక్తి, దేవుని స్వరము వింటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రవక్తికి దేవుని స్వరమే వినబడాలి. వేరొక స్వరం వినబడితే ఆమె చెప్పే ప్రవచనం ఏదైనానో అది అబద్ధ ప్రవచనమే. అబద్ధ ప్రవచనాన్ని గురించి ఒక సన్నివేశాన్ని మీ ముందు పెడతాను, తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా ఒకరోజు వచ్చి ప్రవచిస్తూ ఉన్నాడు. తీయండి ఇర్మియా గ్రంథాన్ని. ఇర్మియా గ్రంథం తెద్దామా? ఇర్మియా గ్రంథం ఎన్నో అధ్యాయం? 28వ అధ్యాయంలో చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు 70 సంవత్సరంలో యెరూషలేము ఇదంతా పట్టబడుతుందని. కానీ ఈలోపు ప్రవక్త వచ్చాడు, అననీయ, 2 సంవత్సరాల్లో దేవుడు బబులోని కాడిని విడిచేస్తాడు అన్నాడు. ఎవరు చెప్పింది ఇప్పుడు నిజం? ఇర్మియా ఎవరు బట్టి వచ్చాడు? దేవుని బట్టి. ఈయన ఎవరిని బట్టి వచ్చాడు? దేవుని బట్టి వచ్చినప్పటికీ దొంగ ప్రవక్త. దేవుని బట్టి వస్తారు చాలా మంది, గుర్తుపెట్టుకోండి ఈ మాట. సాధ్యమైతే అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చడం గొప్ప సూచక్రియ కార్యాలు చేస్తారు అని ఉంది. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఒక తల్లి అంటది, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కదా. పనికి మారిన బబులోనా తట్టున్నారుగా, రైటేనా? ఓకేనా? పనికి మారిన బబులోనా అని తిట్టే నేను దాటంలే, నా పొడి మీద నా సరిహద్దు దాటను. నిజం, పనికి మాలిన బబులోనది. ఎందుకని నాకు తెలిసి ఈ మాట? అద్భుతాలు జరుగుతున్నాయి కదా అక్కడ. అద్భుతం జరిగి తిరిగిపోతావా? అక్కడ అద్భుతం లేకపోతే ఎట్లా అంటే నీ దృష్టిలో ఇర్మియా, చాలా మంది సేవకు నీ దృష్టిలో సేవకుడే కాదనమాట. నువ్వు పరలోకానికి పొరపాటు కూడా దేవుడు నిన్ను గేట్ కూడా చూడండి, చూపించండి అసలు ఏం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని నీ మన వ్యతిరేకస్తులు కదా. వీళ్ళు ఎలాగంటారు, నీ నామం బట్టి ప్రవచించలేదా, నీ నామం బట్టి అద్భుతములు చేయలేదో, దెయ్యాలు అలగొట్టలేదా అని. ఏం చేస్తే ఎవడో నాకు తెలియదు. మీరు తండ్రి చిత్త ప్రకారం చెయ్యలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రవక్త ఎవరైనా సరే దేవుని స్వరం వినే ప్రవచించాలి. ఆమెన్. ఇంకేముందో తెలుసా? న్యాయాధిపతిగా ఉంది. ఆమంట సరళ వృక్షం క్రింద, ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని ఉంటుంది. సరళ వృక్షం కింద ఏం తీరుస్తుందంట? తీర్పుకై కూర్చుంటుడు కద్దు, తీర్పు పొందుటకు ఇశ్రాయేలు ఆమె యుద్ధకు. ఈ మాట చూడండి, వచ్చుచుండిరి. ఈ తీర్పు పొందడానికి ఆమె దగ్గరికి వస్తున్నారంటే ఆమె మంచి తీర్పు చెప్తుందా, చెడ్డ తీర్పు చెప్తుందా అంటే మనం మూడో చెప్పొచ్చు, మంచి న్యాయాధిపతి, మంచి గృహిణి అంటే మంచి భార్య, మంచి ప్రవక్తి, దేవుని స్వరం విని ప్రవచనం దేవుని నుంచి వచ్చిందే చెప్తుంది, వేరొక ప్రవచనం వేరొక మాట లేదు. మూడోది మంచి న్యాయాధిపతి. దొంగ న్యాయాధిపతిగా కూడా ఉండవచ్చు. లంచం తీసుకుని 2 న్యాయాధిపతులు ఉన్నారు. దేవుని స్తోత్రం. న్యాయాలు తిప్పేసేవచ్చు, కానీ న్యాయం కరెక్ట్గా తెస్తుంది. అంతవరకు న్యాయాధిపతులుగా పురుషులే ఉన్నారు, కానీ ఇక్కడ న్యాయాధిపతిగా దెబోరా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించని విషయమే. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. మంచి గృహిణి, మంచి ప్రవక్తి, మంచి న్యాయాధిపతి, అంత మాత్రమే కాదు. ఇంకా మనం ముందుకెళ్తే ఆమె దేవుని యొక్క ప్రేరేపణ బట్టి అభినోయము కుమారుడైన బారాకును పిలిపించిందంట. ఎవరిని బట్టి? అభినోయము కుమారుడైన బారాకుని పిలిపించింది. పిలిపించి బారాకుని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. బారాకుని ఏం చేస్తుందమ్మా? బలపరుస్తుంది. న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరిని కోరుకోవాలి చెప్పండి?
తన భర్తను, సింపుల్గా చెప్పాలి, తన భర్తను కోరుకోవాలి, అంతే కదా. లప్పిదోత ఉన్నాడు కదా, లప్పిదోత ఉంటే లప్పిదోతకి కోరుకోవాలి. బారాకుని పిలవడం పిచ్చి. అభినోయం కుమారుడైన బారాకుని రమ్మనంటే బారాకు 10,000 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకో. బారాకుని బలపరుస్తుంది. ఎక్కడికి బాబు? సిసేరా 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అంతేనా? సిసేరా 20 సంవత్సరాలు అంతేనా? 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని కఠినమైన బాధ పెట్టాడు. ఇప్పుడు దేవుడు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. బారాకు నువ్వురా, నువ్వులే. బారాకును బలపరుస్తుంది. ఎక్కడికి? యుద్ధానికి. బారాకును బలపరచకుండా ఉండొచ్చు. బారాకు దేవుడు యుద్ధం చేయమంటున్నాడు అని చెప్పేస్తే అయిపోద్ది. కానీ బారాకును బలపరిచింది. 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి ఎక్కడి దాకా మొత్తం అత్యమంతా కూడా ఆ అత్యమంతా కూడా బలపరుస్తూనే ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఎక్కడి దాకా ఇంచుమించుగా 14వ వచనం వరకు మనం చూడొచ్చు. ఎక్కడి వరకు చూడొచ్చు? 14వ వచనం వరకు. 15వ వచనంలో ఆమె చెప్పిన మాట నెరవేర్పు కనబడుతుంది. బారాకును బలపరుస్తుంది. లెగు లెగు అంటే బారాకు మేబీ బలహీనుడిగా ఉంటూ నీవు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళనన్నాడు. ఏమండి, ఎందుకు ఆమెను కోరుకున్నాడు? ఎల్లు అంటే టక్కని వెళ్ళిపోవచ్చు. కానీ బారాకు ఏం చేశాడు? దెబోరాని కోరుకుంటున్నాడు. మా బాగానండి, దెబోరాని ఏం చేస్తున్నాడు? నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. దెబోరా ఇక్కడ కూడా నచ్చింది. అసలు దెబోరా యొక్క క్యారెక్టర్ ఎక్కడ అసలు క్యారెక్టర్ ఇప్పుడు దాకా చూసిన క్యారెక్టర్ అంతా ఒక ఎత్తు. మంచి భార్యగా ఉంది, మంచి న్యాయాధిపతిగా ఉంది, మంచి ప్రవక్తిగా ఉంది, మంచిగా బలపరుస్తుంది, ఎంతవరకు ఒక ఎత్తు. కానీ బారాకు ఏమడిగాడు తెలుసా? నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను. నీతో నేనెందుకు రాను? నేను ఖచ్చితంగా వస్తాను నాన్న, పద అనలే. ఆమె మాట అది కాదు. ఆమె ఏం చేసిందో తెలుసా? చూడండి. అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేది. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత. అదేంటి ప్రభా, నేను వెళ్తే ఘనత అడిగి ఇవ్వమంటున్నావు? అట్టట్టా చేస్తావు. నేను లేకపోతే అసలు ఇశ్రాయేల్లో న్యాయం తీర్చేది ఎవరు? నేను ఆడ పక్కన నిలబడితేనే కదా, నేను ఆడ పక్కన నిలబడాలి కదా, నేను ఆడ పక్కన ఉండాలి కదా అని ఆమెకు ఆశ లేదు. దేవుడు చెప్పే ఉంటాడు దెబోరాకి, ఆ తల్లికి ఏమని? బారాకునే పంపించి నువ్వు వెళ్ళొద్దు, బారాకుని పంపించు, నువ్వు వెళ్ళొద్దు అని ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రయాణం వల్ల నేను అగత్యంగా నీతో వచ్చేస్తాను, కానీ ఈ ప్రయాణం వల్ల నీకేం కలగదు? ఘనత కలగదు. ఎందుకు వచ్చిందన్నమాట? అసలు ఈ ప్రయాణం చేస్తే ఆయనకి ఏమి రావాలి? బారాక్కి ఘనత రావాలి. యుద్ధం గెలిస్తే ఎవరికి ఘనత వస్తుంది? అందరూ సంతోషభరితులై బారాకు విజయం అని, దేవునికి యెహోవాకు విజయం, బారాకు విజయం అని ఆ వీధుల్లో, యెరూషలేము వీధుల్లో, లేకపోతే ఆ కనాను ప్రాంతంలో అందరూ కూడా గెంతులేస్తూ సంతోషించాల్సింది కదా. కానీ ఈ ప్రయాణంలో నీకు ఘనత కలుగుతాను. నేను రాకూడదు, కానీ నువ్వు నన్ను రమ్మంటే నేను ఆటంగా నేను పరచకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కొన్నిసార్లు తన సేవకులు ఉంటారా, ఆ సేవకుల్ని ఏమంటారంటే, ఒరే నీకు ఇక్కడ ఏమీ వంతు లేదు, దేవుడే నీకు స్వాస్యం, నువ్వు వెళ్ళు. కాదు నాకు వంతు లేకపోతే ఎలాగా, నాకు దేవుడు స్వాస్యం అంటున్నావు, నీకు తినడానికి ఎలాగన్నావు అనుకో, ఏ రోజు ఘనత లేదు. కానీ దేవుని కోసం అలా వెళ్తావు కదా, అది నీకు ఘనత. నీ వస్త్రపు చెంగులో దేవుడు స్వస్థతను దాచి ఉంచవచ్చు, నీ యొక్క నీడలో దేవుడు స్వస్థతను దాచి ఉంచవచ్చు. నేను చాలాసార్లు ఈ మాట అంటాను. నా అభిషేకానికి, నాకున్న కృపకి చాలా ఇంకా విపరీతంగా దేవుడు నన్ను ఇంకా బలంగా వాడుకునేవాడేమో. కానీ నాకున్నటువంటి ఇలాంటి ఆలోచన బట్టి, నాకు ఈడుంటే బాగును, నాకు ఆడుంటే బాగును, ఆడు లేకపోతే ఎలాగా, ఈడు లేకపోతే ఎలాగా, ఈ వ్యక్తులు లేకపోతే ఎలాగా అనే ఆలోచనతోనే చాలా ఘనత పోగొట్టుకున్నాను. నిజం చెప్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నాకు తెలియదా? వాక్యం తెలిసిన రోజు నేను ఎదిరించాను కదా. లేదు అలాగ ఎదిరిస్తే వాళ్ళు నాకు దూరం అయితే కష్టమే. నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అయ్యా
అయ్యా మీరుండాలయ్యా. ఆ ప్రయాణం ఘనత కలగ చేయలేదు నాకు. నేనే చెప్తున్నాను, బాధపడుతూ చెప్తున్నాను. నేను పోగొట్టుకున్నాను, కనీసం పిల్లలు మీరు. నేను ఈరోజు చెప్తున్నాను, నీకు శ్వాసం ఇక్కడ ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఎవడైనా ఇవ్వాలనుకుంటే పడిపోతాడు, అది మాత్రం పక్క. నీ శ్వాసం ఎవరో తెలుసా? నీ ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు, నీ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తాడు, నీ ద్వారా నీకు ఎక్కడ ఏర్పాటు ఉందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అంతే, ఏది నీది కాదు. ఏసన్న గారి మినిస్ట్రీ లాగా అయిపోవాలి. వాళ్ళది ఎవరిది వాళ్ళకి సొంతం ఉండదు. తెలుసు మీకు వాళ్ళకి ఏది సొంతం ఉండదు. వాళ్ళ అపోస్తల పరిచర్యలాగా చేస్తారు. అలా అదంటే మన దేవుడు కోరుకుంటుంది మన నుంచి. నిజం. కొనుక్కుంటాం బండి, దేవునికి స్తోత్రం, బండి కావాలి కాబట్టి. దేవుని పేరు మీద దాన్ని అమ్మడానికి కూడా లేదు మనకు హక్కు. ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. అయ్యా బండి పాడైపోతుంది అమ్మేయండి. వద్దు నాన్న, పాడైపోతే పాడైపోయినట్టు వాడేస్తాం. నేను బాగా గుర్తు నాకు. మేము షోరూమ్కి వెళ్ళాం, హీరో షోరూమ్కి. బండిని పట్టుకుని హీరో షోరూమ్కి వెళ్ళాం. హీరో షోరూమ్కి వెళ్ళి ఇది ఎంత పడుతుందంటే ఆయన వెంటనే ఆ బండి నెంబర్ అన్నీ కొట్టాడు. ప్రస్తుతం ఈ బండి 4,000కి వస్తుందండి. మీ ఆ సంవత్సరం నుంచి సంవత్సరానికి ఈ బండి ఎంతకు వస్తుంది? 4,000 మీకు ఇవ్వబడుతుంది అని అన్నారు. 4,000 అంత తక్కువ? మేమేదో 20,000కో 25,000కో లేకపోతే 15,000కో 10,000కో పోతుంది అనుకుంటే 4,000 అంటాడేంటి అని చెప్పి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రాత్రి దైవజనుడు మొరగట్టాడు. దేవుడు చెప్పాడు బండి అమ్మద్దండి. బండి ఏమో అంత అద్భుతంగా లేదే. దేవుడే దాన్ని బాగు చేశాడు, సరైన చేతిలోడికి ఇచ్చాడు, అంత అద్భుతం జరిగింది. క్రమము తప్పకుండా దానికి ఏమయ్యాలి తెలుసా? ఆయిల్ వేయాలి. ఏది నాది కాదు, భూమి మీద ఏది స్వాస్యం మనకంటే ఏది లేదు. దేవుడే మన స్వాస్యం. మనకి ఎవడైనా మంచినీళ్ళు ఇస్తున్నాడు అనుకో, వాడికి దీవెన. తోసాడు అనుకో, వాడు ధృవీకరణ పడతాడు అంతే. కానీ గుర్తు పెట్టుకోండి, ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను నేను, ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. బారాకులాగా చెయ్యొద్దు దయచేసి, ప్లీజ్. ఇక్కడ ఈ దెబోరా గురించి మాట్లాడుతూ బారాకు విషయం మేము ఎందుకు చేయొద్దు అంటానంటే, ఇస్సాకులాగా బ్రతకండి. వాళ్ళు వచ్చారు గొడవకి. ఎవరు వచ్చారు? ఇది మాదే అనుకుని వచ్చారు. ఫిలిస్తీన్లు వచ్చారా? వస్తే ఏం చేశాడు? వదిలిసిపోయాడు. మళ్ళీ పక్కకి వెళ్ళి అక్కడ తగ్గితే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయా లేవా? వచ్చేయలేదా? చెప్పునన్నా నెట్గా. నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాగానే ఏమైంది? నీళ్ళు రాగానే ఫిలిస్తీన్లు వచ్చాయి. ఈ నీళ్ళు మావే అన్నారు. గొడవాడారా, మళ్ళీ వెళ్ళిపోయారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఒక అపోస్తలుగా తయారవుతుంది. ఆమె చెప్పలేకపోతున్నారు, ఏం చేస్తాను అని తెలుసు. నువ్వు ఒక అపోస్తలుగా అవ్వచ్చు, అందుకే పరిచయ స్థలం దేవునికి ఇవ్వట్లేదు. నువ్వు అన్ని స్థలాల్లో తిరుగుతూ అన్ని స్థలాల్లో పరిచయం చేస్తూ సేవకులను ఏర్పాటు చేస్తూ బలపరుస్తూ వస్తావేమో. ఈ మాట నాది కాదు, నాకు అలాగ ఆలోచనే లేదు. ఎవరికైనా సేవకుడి దగ్గర ఉన్నోడికి ఏముంటుంది తెలిసి ఇంకో దారి చేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. నాకు నేను దారి చేయాలని కాదు. నువ్వు అపోస్తులుగా ఆ పరిచయకి తగ్గట్టుగా బ్రతుకుతాను. అపోస్తులుడి ముందు ఎవరు నిలుస్తాడు? దేవుడు నాకు నేర్పాలనుకున్నాడు. నేను చెప్తున్నాను నీ గురించి. నేను పంపువారి వద్దకు నువ్వు వెళ్ళాలన్నాడు. నేను నిన్ను పంపువారి వద్దకు వెళ్తాం. యేసు రక్తమే చేయి. యెరూషలేం బ్రాంచ్ యెరూషలేంలోనే ఉంటుంది. అంత్యోక్యే చుట్టూ సంచరించి మళ్ళీ ఎక్కడికి రావాలి? అంత్యోక్యకి రావాలి. ఎక్కడికి రావాలి? అంత్యోక్యలో నుండి ఎవడు తోలేయడానికి లేదు సేవకుల్ని. దేవుడు యెహోషువను మోషేను గణపరచినట్లుగా తన సేవకులను గణపరుస్తాడు. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం లేనోడే అలాగైతే అని చూసేస్తాను కదా అని కలవరపడతాడు. మీకు విశ్వాసం ఉంటే కలవరపడకూడదు, విశ్వాసం లేకపోతేనే కలవరపడతాడు. బారాక్కి కలవరం, విశ్వాసం లేదు. కానీ దెబోరాకి ఉంది విశ్వాసం. ఖచ్చితంగా బారాక్ చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఈ సిసారాను వీళ్ళందరిని అప్పగిస్తాడు దేవుడు. దెబోరాకు ఉంది విశ్వాసం. కనుక ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత
నిర్భయంగా చెప్పింది. ఇంతవరకు బలపరిచి అలాంటి మాట అంటావు ఏంటి తల్లి? నీ తప్పని, నీ గౌడు, నువ్వు నాతో కూడా రమ్మన్నావు, నువ్వు వెళ్ళాలి, నువ్వు అడిగేయాలి, నువ్వు చేయాల్సింది ఆ పని. రే నిజంగా చెప్తున్నాను రా, సేవ యావ అని ఎందుకో నేను చెప్పనివ్వండి. సేవ చేస్తారా, యావ కలిగి ఉంటారా? అమ్మా చెప్పండి, ఏం చేస్తారు? సేవకి చేస్తారా, యావ కలిగి ఉంటారా? సేవ యావ చెప్పండి అమ్మా. సేవకులు మీరు సేవ చేస్తారంటారు కదా, మీకే, మీ ముగ్గురికి ఇప్పుడు తిరిగేసి ఉన్నారు కదా, మీ ముగ్గురిని అడుగుతున్నారు, సేవ చేస్తారా, యావ కలిగి ఉంటారా అమ్మా? సేవనా యావనా? యావ అంటే ఏంటి తెలుసా? ధనం యావ, బంగారపు యావ, గృహం యావ, స్థలం యావ, ఇవి యావ కింద వచ్చాయి. సేవ అంటే ప్రభు నువ్వు అక్కడ నిలబెడితే నేను అక్కడ ఉంటా, నువ్వు ఏ పరిచర్య నడిపించు ఆ పరిచర్య దుమ్ము దులిపేస్తానంతే ప్రభు, నీ కోసం నేను నిలబెడతాను అంతే. నువ్వు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు ప్రభా? నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపేవాడు ఎవడు ప్రభా? నువ్వే నా గృహం, నువ్వే నా ఆశ్రయదుర్గం, నువ్వే నా ఇల్లు అనుకుంటూ ముందుకెళ్ళిపోతాం. రక్తమే చేయాలి. అర్థమవుతుందా? అసలు నన్ను దేవుడిని నిన్నసార్లు నా గృహం అంటే నేనే నీ గృహం, నేనే నీ స్వాస్యం అన్నాడు. నేనే నీ గృహం, నేనే నీ స్వాస్యం. నిన్నెవడు చేర్చుకుంటాడో, నిన్ను ఎవడు గౌరవిస్తాడో, నిన్ను ఎవడు సన్మానిస్తాడో వాని జీవితాలు, వాని కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఎవడు తృణీకరిస్తాడో, తోచేస్తాడో. నువ్వు నాకు ఇష్టంగా ఉండు అన్నాడు దేవుడు. అంటే నాకని చెప్పి నువ్వు నాకు ఇష్టంగా ఉండు. కోపం నాకు ఎవరి మీద ఉంటుంది అనుకుంటా చాలా మంది. నాకు ఒక కసి ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఖచ్చితంగా దేవుని తెలుసుకోవాలి. ఆ కసి మాత్రం నాకు ఖచ్చితంగా లేచి రుచి చూడాలన్నమాట. నాకు ఆకర్షణ. ప్రపంచంలో కసి ఉంది అంటే ఏం కసి ఉంటుంది నీకు? కసి ఉంది నాకు. ఏం కసి? వాళ్ళు ఎలాగైనా యేసుని చూడాలి, యేసయ్య వాళ్ళని దర్శించాలి, అది నా కసి. అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది కదా. ఆ కసి ఏమన్నా తప్పంటారా? నాకు ఆ కసి ఉంది, నిజంగా చెప్తున్నాను. ఈ సేవకులను గౌరవించాలి, సేవకులను సన్మానించాలి, ఇది సంఘంను ప్రేమించాలి, ఇది సంఘాన్ని గౌరవించాలి, ఇది నా కసి, ఇది నా యావ, ఇది నా సేవ. ప్రపంచంలో ప్రతి ఒక్కరు మీరు సేవకులను గౌరవించాలి, దేవుని గౌరవించాలి, దేవుని సన్మానం, మీరు దేవుని ఎరగాలి, ఈ దేవుడు దర్శించాలి, అది నా కసి. ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. దెబోరా లెమ్మో అని తన్ను తాను కూడా 14 వచ్చిన దెబోరా లెమ్మో, యెహోవా సీసెరాని చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదని బారాక్తో చెప్పినప్పుడు బారాకు వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్. ఇంకొంచెం ముందుకెళ్తే మనం 5వ వచనం చూద్దాం. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుని బారాకి కేత. దేవుడు విజయాన్ని ఇచ్చారు. దేవుడు ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ ఒక కీర్తన పాట పాడుతున్నారు. ఆమేన్. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయమన్నాడు దేవుడు? పాడాలి కదా, కీర్తనలు పాడాలి కదా. ఎంతమంది పాడుతున్నారు సంతోషం కలిగినప్పుడు? చెప్పండి. పాడుతున్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడుతున్నానని. అసలు మాకు సంతోషమే లేదంటారా? చెప్పండి అమ్మా. మాకు సంతోషమే లేదయ్యా. నీ ధర్మశాస్త్రం మాకు సంతోషం నేనల్లా. వాక్యం సంతోషం ఇవ్వకపోతే ఇంకేంటి? అప్పుడు కీర్తన పాడాలి కదా. ఎంతమంది కీర్తన పాడుతున్నారు? వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే కీర్తన పాడుతున్నారు. ఏం పాడుతున్నారండి? సంతోషం వస్తే ఏం చేయాలి? గెలుపు సంతోషమే కదా. దేవుడికి విజయం ఇస్తే ఏం చేయాలి? దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ కీర్తన పాడాలి. ఏం చేయాలి? దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ కీర్తన పాడడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి దెబోరా అను నేను రాకమనుకో, ఇశ్రాయేలుకు నేను తల్లిగా నుండకమనుకో. ఆమె ఎలాగుంటుందంటే ఇశ్రాయేలుకి తల్లిగా ఉంది. మంచి తల్లి. ఏది తల్లి? చెడ్డ తల్లి కాదు. ఇశ్రాయేలుకి ఎలాగుందంట?
మంచి తల్లి. మంచి తల్లి అని ఎందుకంటాను తెలుసా? మేబీ ఆమెకు కుమార్తెలో పుట్టి ఉండొచ్చు, పుట్టరని నేను అన్నా. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా సంతానాభివృద్ధి తన పిల్లలకి ఇస్తాడు. కానీ ఎవరిని కూడా వేరు చేసి చేయలేదు. ఆ తల్లి అలా చూసింది, వేరు చేయలేదు. నేను ఒక సేవకురాలు చూశాను. అన్నం తినడానికి కష్టపడిపోతున్నాడు. అంటే ఆడు ఏం చేస్తున్నాడంటే తినకుండా అవి పక్కన నడుతున్నాడు, ఈ పక్కన నడుతున్నాడు. ఈ తల్లి ఏం చేసింది? సేవకురాలు పరిగెట్టుకొచ్చి రే ఏట్రా తిండి అని చెప్పి ఆ అన్నాన్ని కలిపి ఆ నోట్లో పెట్టేస్తుంది దాబాదాబమ్మని. నేను దేవుని స్తుతించాను ఆ విషయాన్ని చూసిన, ప్రభుని మహింపరిచా. ఇది కదా ప్రభా, వేవేళ్లకు తల్లి అవ్వటం అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి రావాలి. హల్లెలూయా. వేవేళ్లకు తండ్రిగా ఉండాలంటే తండ్రి లక్షణం 1 2 3 4 5 6 7 8 అంతేనా? దేవునికి మేము కలుగులు కాక. అందరు ఈ 4 పిల్లల్ని చూసి నీ పిల్లలైనా ఇంకా కంటారా అన్న, ఇంకా కంటున్నాయినా ఇంకా ఎంతమంది కంటారంటే లెక్కలేదు అన్నాను నేను. ఇంకా ఎంతమంది కంటారంటే లెక్కలేదంటే 2 బాగానే ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా బాగానే ఉన్నారు. అసలు పిల్లలందరూ బాగున్నారు. ఏంటి ఇది ఆశ్చర్యం? పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాగున్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒకరైతే అంటారు సేమ్ ఒరే వీళ్ళు ముక్కులు మాత్రం వాళ్ళ నాన్న ముక్కులు రా, ఫేసులు మాత్రం వాళ్ళ అమ్మ ఫేసులు రా అంట. వీళ్ళిద్దరిని చూసి ముక్కులు అంట నాన్న ముక్కులు అంట, ఫేసులు ఏమో అమ్మ ఫేసులు అంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, మేము నేను సంతోషిస్తున్నాం. దేవుడి స్తోత్రం ప్రభావ, నీకు వదలైనా ఏదో వాళ్ళకి ఏం కనపరుస్తున్నావో కనపరుచుకో, ఏసు రక్తమే జయం. అలా ఇంకా కంటారా అని అడిగాను నన్ను తల్లి. అమ్మ ఇంకా కంటావా అన్న అంటే కంటాను. ఇంకా ఎంతమందిని అన్నాను నాకు తెలియదమ్మా, విస్తారంగా పిల్లలు కనాను. అంతమందిని కంటావా? కంటాను అన్నాను. వాళ్ళకి తెలియదు కంటే నేను సేవకుని సేవ భాషలో మాట్లాడుతున్నాను. నేనేమన్నాను ఇంకా చాలా అని నచ్చదు కదా. కానీ అమ్మో వద్దు యేసు రక్తం చెయ్యి, ఎక్కడున్న విశ్వాసంతో పలకాలని ఇంకా కంట. అంతమందిని ఎందుకు కట్టావు అనలేదా తల్లి? నువ్వెరగను ఇంకేం కంటావు అనలేదా తల్లి? ఎక్కడో దేవుడు ఆమెకి హృదయాన్ని నెమ్మదిపరిచేసాడు. ఇంకా కంటావన్నా మంచిదన్నా అంది. పెద్ద ఆవిడే, కాకపోతే ఆ ఊళ్ళో అన్న అక్క చిన్న లేదు పెద్ద లేదు, అందరిని అక్క అందరిని అన్న. అది చిన్న లేదు పెద్ద లేదు, అక్క అన్న. దేవునిగా మహిమ. ఈ తల్లి ఎందుకు మంచి తల్లి? అందరు ఇశ్రాయేలు ప్రజలందరూ తన పిల్లలనే భావించింది. ఏ రోజు దుర్మార్గత నేర్పలే, ఏ రోజు దొంగతనం నేర్పలే. ఇశ్రాయేలు అంత బాధలో ఉన్నారు. రాత్రి శరీరాన్ని లేపేద్దాం అన్నదా? దేవుని మాట కొరకు వెయిట్ చేయండి రా, దేవుని తట్టు తిరగండి రా పిల్లల్లారా. ఎక్కడికి వెళ్ళిపోతారా? ఎటు తిరిగిపోతారా? దేవుని తట్టు తిరిగితే దేవుడు కార్యం జరిగిస్తాడు. 20 సంవత్సరాలు అయిపోతుందమ్మా అని ఎవరో కూడా వచ్చి అందించరే అవ్వనీరా. ఒక రోజు మాత్రం దేవుడు ఒకరిని లేపుతాడు, బలపరుస్తాడు. ఎందుకు ఒకరోజు నా పిల్లల్ని లేపుతాడు రా, నా భర్తని లేపుతాడు అన్నదే. దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. బలపరిచింది అందరినీ. మంచి తల్లి, దేవునికే మహిమ కలుగును కాక. దెబోరా, ఇప్పుడు 12వ వచనం చూద్దాం. దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము. తనను తాను ఎలా పురికొల్పుకుంటూ ప్రతి తల్లి ప్రతి వ్యక్తి చేయాల్సిన పని. లే నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. లే దేవుని కొరకు జీవించు. లే వాక్యాన్ని గైకొను. లే సాతాను కోటలను దుర్గములను పడద్రాయి. లే నిలబడు. పాట రాశారు కదా ఒక ఆయన. దెబోరా తను తానే మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము అంటే ఏం? దేనికి మేలుకోవాలి? మేలుకో, దేవుని పని చేయడానికి మేలుకో. ఇంకా తగ్గద్దో, ఎక్కడితో అయిపోయింది అనుకోవద్దో. ఇంకా రానున్న దినాల్లో గొప్ప పరిచయం ఉండబోతుంది. రానున్న దినాల్లో దేవుని కోసం ఆయుత్తపడవు. దేవా నేనున్నాను, ఐ ఆమ్ దేర్ మై లార్డ్, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. నేను నీ కోరుకున్నాను ప్రభు అని చెప్పు. ఎలా చెప్తుంది? గట్టిగా చెప్తావా? నేనున్నా అశోక్ రాలేదు ఇంటూ కూడా. ఆప్షన్ డే అందుకే ఆప్షన్ డే కదా, ప్రే అంటే ప్రజెంట్ కదా. అది రాలేదు. సరే నిన్ను వచ్చింది. మరి వచ్చినప్పుడు ఏది రా? శబ్దం లేదు, నీ స్వరం లేదు,
సరే మీరు వెళ్ళలేదు, మీరేం ఎందుకు వెళ్ళలేదు? రే మీరు అందరు చెప్పిన స్వరాలు విన్నా, ఇక్కడ అందరు పాపి పీపీ అని పెట్టాను. నీకెందుకు ఇంటి పెట్టాను, నీకెందుకు ఏ పెట్టాను, ఎందుకు పెట్టాను రా, ఇంటి ఎందుకు పెట్టాను? నీ స్వరం నాకు కనబడలేదు. అసలు దేవుడు అడిగితే కొందుకు ఏ ఏ నీతో ప్రాబ్లం ఏంటి తెలుసా? అందరూ నీకు విషయం తెలుసా? 30% మంది ప్రజలు, 30 నుంచి 35% మంది ప్రజలు క్రైస్తవ్యంలో బాగా వినండి, ఒక తలాంతు గల స్వభావంలో ఉంటారు. ఒక తలాంతు గలవాడి స్వభావం ఏంటి తెలుసా? నువ్వు ఎత్తని చోట పంట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చోవాడును, నీవు కట్టిన డబ్బును. ఇవి డైలాగ్ వాళ్ళు దేవుడికి చెప్పే డైలాగ్ ఇది. అయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతులతో నేను 2 తలాంతులు సంపాదించిన అయితే నువ్వు కఠినుడు కాబట్టి నేను తీసుకెళ్ళి దీన్ని భూమిలో దాచిపెట్టాను. హీట్ అయిపోయి దేవుడు ఆ ఒక్క తలాంతుతో మరొక తలాంతును సంపాదించి కృప సామర్థ్యం ఇచ్చాడు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందని దేవుని వాక్యమే చెప్పింది. కానీ వాళ్ళు ఏం చేశారు? సామర్థ్యాన్ని పక్కన పెట్టారు. నువ్వున్నావా? మా వల్ల ఏమవుతుంది లేదమ్మా, మా వల్ల. నాకు అసలు అలా చెప్పేటోళ్ళు అంటే గొప్ప చిరాకు. అసలు నిజంగా అనుకుంటాను, దేవుడు నీకు తీసుకెళ్ళిపోతే త్వరగా ఎందుకు వచ్చిన బాధ్యత? భూమికి భారం, నీకు భారం, సంఘానికి భారం, సేవకు భారం, సేవకుడికి భారం. ఎప్పుడు చూసినా ఉన్నావా అంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళగానే నువ్వు కఠినుడు ప్రభా అని దేవుడితో డైలాగ్. నేనున్నాను అయ్యా, నేనున్నాను, నేను బలహీనరాలనే కావచ్చు. మీరు పరిచర్య ఎప్పుడు ప్రారంభించేస్తున్నారు? అమ్మ ఉదయం 10 గంటలకు ప్రారంభం. అప్పటి నుంచి నేను మొక్కనేస్తాను. అయ్యా చాలు తెల్లే, కట్టెలు నరుకువారు 3 వచ్చారు, పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేయి. ఈ 3 మోపైన పేద పేద దోమలు నరికేస్తారు. ఎలా అక్కడ ప్రార్థన అవుతుంది కదా, దేవుడికి ఏ శక్తి ఇచ్చేతోడో తెలీదు, కొట్టలేసి కొడుతుంటే ఆ రోజు విచిత్రంగా తెగుతుంటుంది. అదేంటో విచిత్రం. నేను అది చూశాను, కళ్ళతో చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను. నేనేం కట్టుగా చేపట్లే, ఎలా తెగింది అంతే. దేవ ఎంత కృపించవయ్యా. అప్పుడు ఎప్పుడైనా గొడ్డలతో నరుకుతున్నారనుకోండి, మామూలుగా చిన్న పెచ్చు ఉడుతుంది. కానీ ఆ రోజు మాత్రం నరికితే గొడ్డలు జర్ర లోపలికి వెళ్ళిపోతుంది. మనం కొన్నిసార్లు గోక్కోవాల్సింది, ఏదో జరుగుతుంది. నా దైవజనుడు మాత్రమే కాదయ్యా, అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు సువార్తలు చాలా సునాయాసంగా అయిపోతుంది. కారణం ఎక్కడ వంట చేస్తూ ప్రార్థన చేసేటోళ్ళు ఉంటారు. మేము అలాగ వెళ్ళామంటే ఒకరోజు సువార్త పరిచయం ఎంతో చేసుకుంటూ వస్తాం. కానీ ఎక్కడ మాత్రం స్వరం ఏంటి ప్రభా, నీ సేవకులు వెళ్ళారు ప్రభా, నువ్వు వాళ్ళు ఉజ్జీవపరచు ప్రభా, మేము వచ్చే డోరు కొట్టేంత వరకు ఉజ్జీవపరచండి ప్రభా, వాళ్ళ నోటని మాట వచ్చాను ప్రభా, అక్కడ అద్భుతం చెయ్యండి ప్రభా. ఏం జరగదు అనుకున్నారంటే అద్భుతం లేదు. నా సువార్త చేస్తే ఆ ప్రార్థనకి నా నోట దేవుడు కొన్ని మాటలు, వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఎదురు మాట అనలేకపోయేవాళ్ళు. అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, ఎంతమంది సువార్త చేయడం చూసింది, అసలు వాళ్ళు అడుగుతుంటే ప్రశ్నలు అడుగుతుంటే నాకు భయం పుట్టుకుంది. నీకేంటయ్యా అంత ధైర్యంగా నిలబడి టప అని వాళ్ళకి భలే సమాధానం చెప్తున్నావు, ఇది చాలా కష్టం అనుకున్నాను నేను. 4 రోజుల నుంచి అతను ప్రయత్నం చేస్తున్నాడంట. సువార్త చేస్తుంటే ప్రశ్నలు వేస్తున్నారు, ఆ ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. ప్రశ్నలకి ఏం రావట్లేదు. ఎక్కడేం జరిగింది? నేను వచ్చిన రోజు ప్రార్థన, ప్రభువా నీ సేవకు నోట నీ మాట నైనా ఎదురోడు వారికి వీలు కాని వాకును దయచేసి ప్రభు లోకస్వాతని పట్టుకుని అడుగుతా ఉంటే ఇక్కడ సేవకుడు నాకు తెలుసు కదా, నా నాలెడ్జ్ ఎంతో నాకు తెలిసి తెలియదా? నాకు తెలుసు కదా, మీకు తెలియకపోవచ్చేమో. మీరు అనుకోవచ్చు ఆయనకి బహు జ్ఞానం ఉన్నది, బైబిల్లో ఎక్కడ ఏముంటుందో టక్కటక్క చెప్తాడు. నాకు తెలుసు కదా దాని విషయం ఏంటో, నాకు తెలుసు కదా దాని బలహీనత ఏంటో. ఎన్నిసార్లు చదువుతున్నావురా అంటే దేవుని స్తోత్రం అంతే. అది అప్పుడు గుర్తులేదు నాకు. ఆ టైంలో సరక్క నాకు వాక్యం ఇచ్చాడు దేవుడు, అడక్క చెప్పాడు, ఆగిపోయాడు ఇంకంతే. బైబిల్లో ఈ మాట ఉందమ్మా, నువ్వు అన్ని మాటే బైబిల్లో ఉంది, ఇదిగో ఈ మాట. నాకు ఆ మాట అక్కడ ఉందని కూడా తెలియదు. తెరిస్తే అదే మాట వస్తుంది. చదువుకో, నేను ఇలా తెరిస్తే బైబిల్ ఆ కృప అంతే ఆ సమయంలో, అంతేగాని ప్రతిసారి అలాగ వచ్చేది. ఆ సమయంలో చదువుకో, ఇక్కడ రాయబడింది. నేను పలికిన మాట అది. నువ్వేం మాట పలికి ఈ మాట ఇక్కడ రాయబడింది.
అసలు దెబోరా మేల్కో దేవుని కోసం మేల్కొంటారు బాబు. నేను మేల్కొంటున్నాను దేవుని కోసం. దేవా నా శక్తి అంతతో నిన్ను, నా బలమంతతో నిన్ను ప్రేమిస్తాను అని దేవుని ఆరాధన చేయడం కాదు ప్రేమించడం అని. మనమేమో ఆరాధనకి దాన్ని ఆపాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ అసలు పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలని ఉంది. నాకెంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం, అంత జ్ఞానంతో అంత బలంతో నేను ప్రభువుని ప్రేమిస్తాను. ఆమె దెబోరా మేల్కొనుము, మేల్కొనుము. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. దేవునికి మహిమ కలుగును కాక. 5వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఇస్సాకారుల అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఎవరు వచ్చారంట? ఇస్సాకారీలు దెబోరాతో కలిసి వచ్చారు. ఎప్పుడైనా ఇస్సాకారు గోత్రం గురించి చెప్తాను, వాళ్ళ ఆశీర్వాదం ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటో దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్తాను. ఇంకెవరు వచ్చారని ఉంటుంది? జెబూలీలు కూడా వచ్చారని ఉంటుంది. అతి వేగంగా లోయలోనికి చొరబడి రూబేన కాలంలో జనులు గొప్ప హృదయాలోచనలు కలిగిన. ఏది ఏమైనప్పటికీ దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రభుని మహిమపరిచారు. ఈ దినమున మనకు ఆశీర్వాదకరంగా, మనకు ఒక మాదిరిగా వాళ్ళు మన ముందు నిలబడ్డారు. దేవునికే మహిమ కలుగును కాక. దెబోరా వాళ్ళ ఉందుము కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాం.